ఈ ఆదివార శుభములు వందనాలు చెల్లిస్తున్నాను. నేటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము అపోజిట్ పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకుని ఉన్నాం. అపోజిట్ పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు మనము చదువుకుని ఉన్నాం. ఈ వాక్య భాగంలో అనేకమైనటువంటి విషయాలు రాయబడుతున్నాయి. పౌలు రోమా చెర నివాసము కాలంలో ఈ లేఖనాన్ని, ఈ పత్రికను పౌలు రాశాడు. క్రీస్తు శకము 60వ సంవత్సరంలో ఈ కొలస్సీ పత్రికను రాయడం జరిగింది. అయితే ఇక్కడ పౌలు ఆ కొలస్సీ సంఘానికి వ్రాస్తూ వారి నిమిత్తము ఆయన ప్రార్థన ఇక్కడ మనకు కనబడుతుంది. వారి విషయంలో మీ విషయంలో మేము ప్రార్థన చేయటం మానక మీరు ఈ క్రింది వ్రాయబడినటువంటి విషయాలన్నింటిలో వృద్ధి పొందాలని, ప్రాముఖ్యంగా ఆ వచన ముగింపులో 12వ వచనము చివరిలో మనం చూస్తే, మీరు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బ్రతిమాలుచున్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని మీ విషయమై దేవుణ్ణి నేను బ్రతిమాలుచున్నాను అంటే. ప్రేమైనటువంటి సంగమా, ఈ మాసంలో మనము సంఘ వార్షికోత్సవము 79వ యానివర్సరీ, 79th యానివర్సరీ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. దేవుడు 79 సంవత్సరాలు మన సంఘాల ఎడల, మన సంఘము ఎడల, మన కుటుంబాల ఎడల తన విస్తారమైనటువంటి కృపను చూపించి మనల్ని బలపరుచుకుంటూ, స్థిరపరుచుకుంటూ, ఆత్మీయంగా మనల్ని అభివృద్ధి పరుస్తూ, విస్తరింపజేస్తూ, ఫలభరితమైనటువంటి జీవితంలోనికి మనల్ని నడిపిస్తూ, మరి 79 సంవత్సరాలు ప్రభు ఆలయంలో చేరడానికి, ఇలాగను ఒక మందిరంగా ఉండడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి ఎన్ని వేల స్తుతులు చెల్లించాలి. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటందు మీ విషయమై నేను దేవుణ్ణి బ్రతిమాలుచున్నాను అని పౌలు అంటున్నట్టు, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినటువంటి స్థితిలోనికి నడిపించబడి ఉండాలి. ఇక్కడ ఈ లేఖన భాగంలో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అయితే ఒకవేళ వాటన్నిటినీ ధ్యానించుకొని వెళ్తే కనీసం ఒక 4-5 ప్రసంగాలు చేసుకోవచ్చు కంటిన్యూగా. కానీ ఇందులో ఒక అంశమును మాత్రమే ఈరోజు నేను మీతో చెప్పాలని తలంచుకుంటున్నాను. దేవుడి యొక్క ఆలోచన బట్టి, ఈ వాక్య భాగమును చదివినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి తలంపును బట్టి, ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటల్లో, ఈ లోక జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు లోక సంబంధమైనటువంటి రీతిలో ప్రతి ఒక్కరము మరి ఒకరిని సంతోషపెట్టడానికే ప్రయత్నం చేస్తాం. మరి ఒకరిని, ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు అనుకోండి, భర్త భార్యని సంతోషపెట్టడానికే ప్రయత్నం చేస్తాడు. తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, బిడ్డలను సంతోషపెట్టడానికే ప్రయత్నం చేస్తారు. ఇట్లా ఎవ్రీ రిలేషన్, ప్రతి సంబంధంలో కూడా మరొకరిని సంతోషపెట్టాలనేటువంటి ఆలోచన, ఉద్దేశాలు కలిగి ఉంటారు. ఇక్కడ పౌలు కొలస్సీ సంఘానికి వ్రాస్తున్నటువంటి మాటల్లో వారి విషయమై జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు చూడండి, అక్కడ మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గల వారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, ఇక్కడ నుండి అంటాడు,
అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు. ఏమండి? అన్ని విషయంలో, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టడానికి. లోకంలో ఉన్నటువంటి మనుషులను, మన పొరుగు వారిని, మన సహోదరులను కానీ, మన అక్క చెల్లెలను కానీ, లేకపోతే మన కుటుంబీకులను కానీ, లేదా సంఘంలో కానీ అన్ని విషయాల్లో సంతోషపెట్టలేము. పెట్టగలవా? అన్ని విషయాల్లో ఒకరిని సంతోషంగా చూసుకోగలవా? ఏదో ఒక విషయంలో నీ మీద వారికి బాధ ఉంటుంది, నొచ్చుకోవచ్చు, బాధపడవచ్చు, దుఃఖపడవచ్చు. సంఘములో ఉన్నటువంటి మన మధ్యలో కూడా మనం అందరికీ నచ్చాలనేం లేదు. నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. 100% అందరికీ నచ్చుతామని గ్యారెంటీ అయితే ఉండదు. అవునా కదా? మన ఆఫీస్లో మన కొలీగ్స్ మధ్యలో కానీ, మన స్కూల్లో మన తోటి పిల్లల మధ్యలో కానీ, కాలేజీలో కానీ అందరికీ మనం నచ్చాలని ఏం లేదు. ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. ఒకరిని మనం మన విషయమై సంతోషపడవచ్చు, సంతోషపడకపోవచ్చు. కానీ ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రభువులోనికి నడిపించబడినటువంటి ఒక సంఘముగా కట్టబడినటువంటి సంఘ సభ్యులలో, క్రైస్తవ జీవితంలో మన అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ప్రభువును సంతోషపెట్టడం. ఇక్కడ ప్రభువును సంతోషపెట్టాలి అనేటువంటి ఆలోచన ఎవ్వరికీ లేదు. ఇక్కడే కాదు, ఎక్కడా ఉండదు. ఎందుకని చెప్పండి? ప్రభువును సంతోషపెట్టాలి అనేటువంటి ఆలోచన ఎందుకు ఉండదో చెప్పండి? కారణం ఏంటంటే ప్రభువు కనపడ్డు కదా, ప్రభువు చూడ కదా. ప్రభువు సంతోషపడ్డాడో లేదో మనకెట్లా తెలుస్తుంది? నీ సంతోషానికి నీవు ఒక పని చేసి ఇది ప్రభువును సంతోషపెడుతుంది అంటే ఎట్లా? దట్ మేక్స్ యూ హ్యాపీ, నాట్ గాడ్. అంతే కదా? నీకు సంతోషాన్ని కలిగించే పని నీవు చేసి ఇదే దేవునికి సంతోషకరమైంది, దేవుణ్ణి సంతోషపెట్టుద్ది అనుకుంటే ఎట్లా? చాలా సందర్భాల్లో మనం చేసేటటువంటి పని ఇదే. మనకు సంతోష పెట్టేటటువంటిది, మనల్ని సంతోషభరితులను చేసేటటువంటిదే దేవుణ్ణి కూడా సంతోషపెడుతుంది అనేటువంటి ఆలోచనతో క్రైస్తవ జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ 79 సంవత్సరాలు ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రభువును ఆరాధించినటువంటి మనము ఇంకా మన సంతోషాలను వెతుకులాడుకుంటూ పరిగెడితే ఎలా? ఇంకా మన సంతోషాలనే పరిపూర్ణం చేసుకోవడానికి తాపత్రయపడితే ఎలా? అట్లీస్ట్ నౌ ఆన్వర్డ్స్ we need to please God with your character, with your words, with your behavior, with your manner. నీ పద్ధతి, నీ క్రమము, నీ యొక్క ప్రవర్తన, నీ స్వభావము, ఇవి దేవుణ్ణి సంతోషపెట్టాలి కదా. అందుకే ఇక్కడ ఆ మాటలు జ్ఞాపకం చేస్తాడు. మీరు చూడండి, అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టునట్లు. అంటే ప్రభువును సంతోషపెట్టాలంటే ఎలా ఉండాలట? ఆ తర్వాత రాస్తాడు. ఎలా ఉండాలో తెలుసా? ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని. ఇక్కడ 3 విషయాలు వ్రాయబడుతున్నాయి. మొదటిది ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని. రెండవ మాట ఏంటి? ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు. చాలు, ఇది రెండవ మాట. మూడవది ఏంటి? తర్వాత ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు. 3 విషయాలు ఇక్కడ వ్రాయబడుతున్నాయి. ఆయన మనం ఎలా సంతోష పెట్టగలుగుతాము అంటే, దేవుణ్ణి ఎలా సంతోష పెట్టగలిగినటువంటి స్థితిలోనికి మనం వెళ్ళగలుగుతామంటే, ఒకటి ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. రెండవది ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతమును కనపరచాలి. మూడవది ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలి. మనము బలహీనులుగా ఉండడానికి ఇష్టపడేవాడు కాదు దేవుడు. లోకరీతిలో నడుచుకోవడానికి ఇష్టపడేవాడు కాదు దేవుడు. సో వీ నీడ్ టు బి వెరీ సెపరేట్ అండ్ స్పెసిఫిక్ అండ్ ఎ పర్టిక్యులర్ వే.
ఒక నిర్దిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి దారిలో మార్గము గుండా ప్రయాణాన్ని కొనసాగించవలసినటువంటి వారం మనం. అందుకే అంటున్నాడు, ఆయన్ను సంతోషపెట్టినట్లు మీరు ఇలా ఉండాలి అంటాడు. ఇలా ఉండాలి అని మీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు పౌలు ప్రార్థన ఏమో కానీ ఇక్కడ ప్రతి సంఘము ఈ మాటలు గుర్తు చేసుకోవాలి. ఇలా ఉండాలి అని పౌలు ప్రార్థన చేస్తున్నాడంటే అలా ఉండడానికే కదా ప్రభువు మనలో పిలుచుకున్నాడు, అలా ఉండడానికే కదా ప్రభువు మనలో ప్రత్యేకపరుచుకున్నాడు, అలా ఉండడానికే కదా ప్రభువు మనలో ప్రత్యేకమైనటువంటి జనాంగముగా సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో ఉండి ప్రత్యేకపరుచుకున్నది అందుకే కదా. ఇక్కడ ప్రభు మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు ఇవేనండి. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ఆయన సంతోషపెట్టినట్లు, అన్ని విషయముల్లో సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఏంటి దాని అర్థం? ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం అంటే ఏంటి అర్థం? వీ నీడ్ టు బి సూట్ కదా, ఆయనతో సూట్ అవ్వాలి మనం, ఆయనతో సమానముగా ఆయనకు తగిన రీతిగా మెలగాలి మనం, అంతేనా? ఒక మంచి సూటు వేసుకొని ఒక వ్యక్తి ఉండి ఆ వ్యక్తి పక్కన చినిగిపోయిన బట్టలతో ఉంటే వాళ్ళిద్దరూ సమానం అవుతారా? వారు ఒకరితో ఒకరు కంపేర్ అవుతారా? ఒకరితో ఒకరు సూట్ అవుతారా? అవరు. ఎలా అయితే ఆ వ్యక్తి కూడా అలాంటి స్థితిలోనే మార్చబడతాడో అప్పుడు వారు ఇరువురు ఒకటిగా ఉన్నట్లు మనం చూడగలుగుతాం. ఇక్కడ దేవునికి తగినట్లు నడుచుకోవాలి అంటే ప్రభువు మనకు బోధించినటువంటి మాటలు, ప్రభువు మనకు బయలుపరిచినటువంటి లేఖనాలు, ప్రభు యొక్క ఉద్దేశాలు, చిత్తాన్ని గ్రహించుకున్నప్పుడే కదా. ఇంకా అంటాడు ఆ పై వచనాల్లో మనం చదువుకున్న ఆ మాటల్లో జ్ఞాపకం చేస్తాడు కదా, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును, దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించుకున్నప్పుడు అప్పుడు ఆయనకు తగినట్లు నడుచుకోగలుగుతాం. సంపూర్ణమైనటువంటి వివేకము లేకుండా, జ్ఞానము లేకుండా, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకోకుండా ఎలా నడవగలుగుతాం? మిడిమిడి జ్ఞానముతో, మిడిమిడి ఆలోచనలతో, వివేకము, నేనే జ్ఞానవంతుడు అనుకొని చాలామంది ఇదే ధోరణిలో ఉంటారు. నేనే జ్ఞానవంతుడు, నాకు అంతా తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్. నేను బైబిల్ 10 సార్లు చదివాను, 25 సార్లు చదివాను. 25 సార్లు చదివితేంది, 10 సార్లు చదివితేంది, 1000 సార్లు చదివితేంది. బైబిల్ చదివితే కాదు, బైబిల్లో ఉన్నటువంటి ఉద్దేశాన్ని నీవు గ్రహించుకున్నప్పుడు అది సంపూర్ణమైన స్థితిలోనికి నిన్ను తీసుకెళ్తుంది. 1000 సార్లు చదివితే ఏంటి అంటే చదవదని కాదు నా ఉద్దేశం, చదవడమే కాదు, దాన్ని గ్రహించడం నేర్చుకోవాలి. దేవుని యొక్క చిత్తము, ఉద్దేశము లేఖనాల్లోనే పొందుపరిచాడు కదా. దేవుని యొక్క ఆలోచనలను వాక్యములోనే భద్రపరిచి ఉంచాడు కదా. అవి మనకు అనుగ్రహిస్తున్నప్పుడు వాటిని మనం గ్రహించడం అంటే వాటిని అర్థం చేసుకోవడం. ఏం మాట్లాడుతున్నాడు ప్రభు నాతో, ఏం బయలుపరచాలనుకుంటున్నాడు ప్రభు నాతో, ఎందుకు ఇంత దేవుడు నాతో మాట్లాడాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏంటి దేవుని చిత్తం, ఏంటి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, నీవు ఏమీ తెలుసుకోకుండా, దేవుని చిత్తమును తెలుసుకోకుండా ఆయనకు తగినట్లుగా, దేవునికి తగినట్లుగా ఎలా నడుచుకోగలుగుతాం? అందుకే ఇక్కడ అంటాడు, ముందు మనము గ్రహింపులోనికి రావాలి. ఫస్ట్ వీ నీడ్ టు కమ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానంలో, ఆలోచనలోనికి రావాలి, తెలుసుకోవాలి. అది ఎందుకు రామ్నగర్లోనే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు? ఎందుకు ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఆలయం కట్టబడింది? ఎందుకు మన అందరం ఇక్కడికే వస్తున్నాం? ఏమి ఇంకెక్కడ సంఘములు లేవా? ఈ చుట్టుపక్కల ఎక్కడ ఆలయాలు లేవా? ప్రభు మందిరాలు లేవా? ఎందుకు ఇక్కడికే వస్తున్నాం? సో దెర్ ఈజ్ ఎ పర్టికులర్ రీజన్ అండ్ ఎ పర్టికులర్ పర్పస్ నీ విషయంలో దేవుడు కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి కదా. దేవుని ఆరాధించడానికి, దేవుని ఆలయానికి మనం వస్తున్నాము, ఆరాధిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం కాదు. We need to show the love
we need to express దేవుని యొక్క ప్రేమను చూపించడానికి, దేవునిలో బలపడడానికి, దేవునిలో మనము ఇదిగో ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటలు, ఆత్మ సంబంధమైనటువంటి వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారును, ప్రతి సత్కార్యములో సఫలగుచ్చు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. ఇన్ని సంవత్సరాలు మనం వస్తుంటే మన జ్ఞానము అభివృద్ధి చెందాలి కదా, ఇంకా తగ్గిపోతే ఎట్టా? ఎందుకు అభివృద్ధి చెందట్లేదు మన జ్ఞానం? ఎందుకు మన జ్ఞానము ప్రభు యొక్క లేఖనాల్లో ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళడం లేదు? ఇంకా బాల్యపు స్థితిలో ఉన్నటువంటి వాటినే ఇంకా ఎందుకు ధ్యానించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితులు? కారణం ఏంటంటే ఇంకా మనం పిల్లలుగా ఉండిపోయినాం, పెద్దవారం కాలేకపోతున్నాం, పాలు తాగే స్టేజ్లోనే ఉండిపోయాం, బలమైన పోషకాహారం తీసుకునే స్టేజ్కి వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటంటే ప్రభు యొక్క లోతుల్లోనికి, లేఖనాల్లోనికి మనం వెళ్ళలేకపోతున్నాం, వాటిని ధ్యానించుకోలేకపోతున్నావు, గ్రహించుకోలేకపోతున్నావు. ఈరోజు నీవు ఆ గ్రహింపు లేకపోతే ప్రభువును సంతోషపెట్టలేవు, ప్రభువుకు తగినట్లుగా నడుచుకోలేవు. ప్రియమైనటువంటి వారలారా, ఇదే కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. 6-7 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ అంటాడు, మీరు కావున క్రీస్తు యేసునందు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటందు విస్తరించుటూ ఆయన యందుండి నడుచుకుని, ఆఫ్టర్ దట్ ఆ తర్వాత ఆయన యందుండి నడుచుకోగలుగుతాము. ముందు లోతుల్లోనికి వెళ్ళాలా, నీ వేర్లు విస్తరించాలా, లేఖనాలను తెలుసుకోగలిగి ఉండాలా, ప్రభు యొక్క ఉద్దేశాన్ని గ్రహించుకొని ఉండాలా, ఇంటి వలె నీవు కట్టబడుతూ ఉండాలా. కట్టబడిన తర్వాత ఇక్కడ నీవు నేర్చుకున్న ప్రకారం విశ్వాసంలో స్థిరపరచబడుతూ ఉండాలా. స్థిరపరచబడుతున్నటువంటి నీవు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేందుకు విస్తరిస్తూ ఉండాలా. ఆ తర్వాత ఆఫ్టర్ దట్ ఆ తర్వాత ఆయన యందుండి నడుచుకోగలుగుతాము అంటాడు. ఆయనకు తగినట్లుగా నడుచుకోవడానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడండి. నీ విశ్వాసంలోనూ ప్రభు యొక్క కృపను నీవు పొందుకొని ప్రభువులో బలపడడానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. తెస్సలోనికీయులకు పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాస్తూ 11-12 చూద్దాం. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడ నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ప్రియమైన వారలారా, పౌలు అంటున్నాడు, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుకున్నటువంటి దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి. ప్రభువు పిలుచుకోబట్టి మనం ఇక్కడ ఉన్నాం, ప్రభువులోనికి వచ్చాం. నీ అంతటా నువ్వు వచ్చి రాలేదు, నీ అంతటా నీవు ప్రభు సన్నిధికి నడిపించబడలేదు. ప్రభువు పిలుచుకున్నాడు కాబట్టి నువ్వు వచ్చావు. ప్రభువు పిలుపును బట్టి ఆయనకు తగినట్లుగా నీవు నడుచుకోవాలి. ఇంకేమంటాడు అక్కడ? మీరు అలా నడుచుకోవడానికి మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించాం, ధైర్యపరిచాం, సాక్ష్యం ఇచ్చాం. ఈ మూడు విషయాలు ఇక్కడ పౌలు రాస్తున్న 3 విషయాలు ప్రతి క్రైస్తవుడు పాటించాల్సిందే. Every Christian must follow these 3 words. హెచ్చరించాలా, ధైర్యపరచాలా, సాక్ష్యం ఇవ్వాలా. ఎప్పుడు హెచ్చరించగలుగుతావు? లేఖనాలను, ప్రభు యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా నీవు గ్రహించగలిగినప్పుడు హెచ్చరించగలుగుతావు. ఎప్పుడు ధైర్యపరచగలుగుతావు? ప్రభు యొక్క కృపను గురించి నీవు గ్రహించగలిగినప్పుడు, ఆయన యొక్క ఆలోచనను నీవు తెలుసుకోగలిగినప్పుడు బలహీనమైన వారిని ధైర్యపరచగలుగుతావు. 3వది సాక్ష్యం ఇవ్వడం. ఎప్పుడు సాక్ష్యం ఇవ్వగలుగుతావు? when you experience the God in your life,
నీ జీవితంలో ప్రభువును అనుభవపూర్వకంగా గ్రహించుకోగలిగినప్పుడు నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావు. ఇలాంటి జీవితం కదా ప్రభు కోరుకునేది మనల్ని. ఇది కదా ప్రభుకు తగినట్లుగా నడుచుకోవడం అంటే. మీరు అంటారు చూసారా, మేము మీ ఎడల ఎలా నడుచుకున్నాం, తండ్రి పిల్లలతో ఉన్నట్టు రీతిలో మేము మీతో నడుచుకొని ఉన్నాం. దానికి మేము నడుచుకుంటామని మీకు తెలుసుది. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామే. తండ్రి బిడ్డలతో ఎలా నడుచుకుంటాడు? ఈ 3 చేస్తాడు తండ్రి. అవునా? తండ్రి గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు తప్పు చేస్తే. రెండోది, పడిపోతున్న స్థితిలో ధైర్యపరుస్తాడు. నాయన నేనున్నా, ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ దేర్ ఫర్ యూ, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నా నీతో అంటాడు. మూడోది, సాక్ష్యం ఇస్తాడు, నువ్వు ఎలా జీవించాలో నేర్పిస్తాడు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి మరొక విశ్వాసితో ఇలా ఉండాలి. ప్రతి ఒక్క విశ్వాసి మరొక విశ్వాసికి సాక్ష్యం ఇవ్వగలిగిన స్థితిలో ఉండాలి. నాట్ ఓన్లీ టు ద క్రిస్టియన్స్, టు ద వరల్డ్, టు ద అన్నోన్ క్రిస్టియన్స్. ప్రభువును ఎరగనటువంటి వారు, ప్రభువును తెలియనటువంటి వారు, ప్రభు ప్రేమను గ్రహించుకోలేని స్థితిలో ఉన్న వారికి, వారిని నీవు హెచ్చరించొద్దు, వారికి నీవు ప్రేమను చూపించాలి. యు నీడ్ టు బి విట్నెస్ టు ద అదర్స్. అలా ఉన్నప్పుడు కదా ప్రభువు తగినట్లుగా మనం నడుచుకున్నట్టు, అప్పుడు కదా ప్రభువుకు తగిన రీతిలో మనం మెలుగుతున్నట్టు. యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పనులేంటి? హెచ్చరించాడు, అవునా? తర్వాత ధైర్యపరిచాడు, నేనున్నాను, నేను మరణాన్ని జయించినట్లు మీరును జయిస్తారు. లోకం మిమ్మల్ని నిందించిందని, దూషించిందని దిగులు పడద్దు. నన్ను కూడా దూషించింది, నన్ను కూడా అవమానపరిచింది, నన్ను హేళన చేసింది, నన్ను కొట్టింది, నన్ను సిలువ వేసింది. నేను మరణాన్ని జయించినట్లు మీరును జయిస్తారు. లోకం మిమ్మల్ని ద్వేషించిందని దిగులు పడద్దు, నన్ను ద్వేషించింది. ధైర్యపరిచాడు, సాక్ష్యం ఇచ్చాడు ప్రభు. ఏంటి? నేను తండ్రి చేత పంపబడిన వాడను, తండ్రి దగ్గరికి తిరిగి పోతున్నటువంటి వాడను. He show way to how to live your life in this world. ఈ లోకంలో ఎలా జీవించాలో ప్రతి మానవుడికి ప్రభు ఒక మార్గాన్ని చూపించి వెళ్ళాడు. అందుకే అన్నాడు, నేనే మార్గం, ఐఎమ్ ద వే అన్నాడు. ప్రియమైనటువంటి సంగమా, ఆయనకు తగినట్లుగా మనము నడుచుకోవలసినటువంటి వారం. గుర్తుపెట్టుకోండి, ప్రభువుకు తగినట్లుగా నడుచుకోవాలి. Am I suitable to the God? I am suitable to his way. దేవుని యొక్క మార్గానికి, దేవుని యొక్క ఉద్దేశానికి నేను సూట్ అవుతున్నానా? నేను ప్రభువుకు తగినట్లుగా నేను ఉన్నానా? ఆయనకు తగినటువంటి రీతిలో నేను జీవిస్తున్నానా? ఆయనకి తగినట్లుగా నేను మాట్లాడుతున్నానా? ఆయనకి తగినట్టుగా నేను ఆలోచన చేస్తున్నానా? ఆయనకి తగినట్లుగా ఇతరులతో నా ప్రవర్తన ఉందా? ఆయనకు తగినట్లుగా నేను ఇతరులను ఒప్పించకుండా మాట్లాడుతున్నానా? ఆయనకు తగినట్లుగా నా జీవితాన్ని, లోకంలో నేను జీవిస్తున్నటువంటి ఈ కాలంలో నా పొరుగు వారితో కానీ, నా సంఘస్థులతో కానీ, లేదా నా కొలీగ్స్తో కానీ నేను ఎలా ఉన్నాను? మన జీవితం ప్రభువుని ఎప్పుడు సంతోషపెడుతుందంటే ఆయనకు తగినట్లుగా నడుచుకున్నప్పుడు. దెన్ హీ విల్ బి వెరీ హ్యాపీ. మీరు తండ్రిని బిడ్డను చూడండి. తండ్రి చేసినట్టే బిడ్డ ఒకవేళ ఏదైనా చేస్తుంటే ఫస్ట్ నీకు కలిగేది ఏంటో తెలుసా? సంతోషం. సంతోషంతో కూడిన నవ్వు నోట్లో వచ్చేస్తుంది, ముఖం మీద ఆటోమేటిక్గా కనపడుతుంది. ఎందుకు? ఇమిటేషన్ చూస్తాం కదా. నువ్వు చేసినట్లే నీ బిడ్డ చేస్తే వెనకాల నీకు వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం రాదు. ఫస్ట్ ఏం వస్తుంది? సంతోషం వస్తుంది. దేవుడు కోరుకునేది అదే. నువ్వు నాకు తగినట్లు ఉండాలా, నీవు నాకు తగినట్లు ఈ లోకంలో నడుచుకోవాలా, సువార్తకు తగినట్లు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఫిలిప్పీ పత్రిక రాస్తూ ఫిలిప్పీ సంఘానికి 1వ అధ్యాయము 28వ వచనం, మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక
అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున, ఇక్కడ చూడండి, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగునటకు సూచన అన్నది, ఇది దేవుని వల్ల కలుగునదే. ప్రియమైన వాళ్ళరా, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అంటాడు. మీ మీద హింసించడానికి, దూషించడానికి, లేకపోతే మీ మీద పోరాడుతున్నటువంటి వారు ఉండొచ్చేమో, మిమ్మల్ని బెదిరిస్తున్న వారు ఉండొచ్చేమో, ఎదిరించేవారు ఉండొచ్చేమో, ఇలాంటి పరిస్థితుల్లో రాబోతున్నటువంటి దినముల్లో రావచ్చేమో. అయితే నీవు వినిన సువార్తకు తగినట్లుగా జీవించాలి. యు నీడ్ టు లివ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు ద గాస్పెల్ విచ్ యు హ్యావ్ లెర్న్ ఆర్ హర్డ్. నువ్వు విన్నటువంటి లేఖనాలను బట్టి, నువ్వు విన్నటువంటి సువార్తను బట్టి, నీవు విన్నటువంటి రక్షణ జ్ఞానమును బట్టి నువ్వు నడుచుకోవాలి. ఇది ఎందుకు మనకు లేఖనము మనకు నేర్పిస్తున్నదంటే, ఇన్ కమింగ్ డేస్, దేవుని యొక్క దినములు సమీపిస్తున్నప్పుడు మనకు ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే, యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, దేవుని వాక్యము దొరకని దినములు వస్తాయంటాడు. దేవుని మాటలు దొరకని దినాలు వస్తాయి. ఈరోజు విస్తారంగా వినపడుతుంది మనకి. ఫోన్లు పెట్టినా, టీవీలు ఆన్ చేసినా, ఎక్కడ చూసినా దేవుని యొక్క వాక్యమే. కానీ వన్ డే దెర్ విల్ బి వన్ డే, ఒకరోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి, వాక్యము నీకు వినపడదు ఆ రోజు. అక్కడ రాయబడుతున్న మాట ఏంటి తెలుసా? తూర్పు నుండి పడమటికి, ఉత్తరం నుండి దక్షిణముకు, ఈ చివరి నుండి ఆ చివరకు నువ్వు ప్రయాణం చేస్తావు, కానీ యు నెవర్ ఫైండ్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి ఒక మాట కూడా నీకు వినబడదు. అలాంటి దినాలు వస్తాయి. అందుకే లేఖనాలు మనకు ముందే చెప్తున్నాయి, మనము దేవుని యొక్క వాక్యమును, జ్ఞానమును నీలో నింపుకొని ఆయనకు తగినట్లుగా నీవు నడుచుకుంటూ ఆయన్ను సంతోషపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే దేవుడు మనకు తోడుగా మనలో నడిపిస్తూ ఉంటాడు. సువార్తకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. ఇక్కడ అంటాడు, ఎలాగనగా మీరు నా యందు చూచినట్టు, నా యందు మీరు ఇప్పుడు వినునట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక, ఆయన పక్షమున శ్రమపడటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఇది కూడా ప్రభు మనకు అనుగ్రహించున్నాడు, శ్రమపరచబడడం కూడా. కనుక ప్రభు అంటున్నాడు, ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. శ్రమలోను దానిని అంగీకరించి ఉండాలి. శ్రమ కలుగుతుందని దాని నుండి పారిపోవడానికి లేదు. తెస్సలోనికలకు రాసిన పత్రికలోనే, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. కాగా మీరు ఇలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెను, మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. చాలు. ఏమంటున్నాడు చూసారా? మీరు ఎలాగూ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలనని మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. అకార్డింగ్ టు ద వర్డ్, అకార్డింగ్ టు ద గాస్పల్ వారు ఆ సంఘము, తెస్సలోనిక సంఘము నడుచుకుంటూ ఉందట. మేము బోధించినటువంటి బోధకు తగిన రీతిగా మీరు నడుచుకుంటూ ఉన్నారు. అది వారి మాటలు కాదు, వారి ఉద్దేశం కాదు, దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు బయలుపరిచారు, దేవుని యొక్క మాటలను వారికి అందించారు. అయితే ఆ సంఘము ఎలా నడుచుకుంటుందంటే,
ఆ బోధకు అనుగుణముగా నడుచుకుంటుంది. ఈరోజు సంఘాలు క్రీస్తు బోధకు అనుగుణంగా నడుచుకుంటే, ఏమండి, క్రీస్తు బోధకు అనుగుణంగా నడుచుకుంటే బోధించేవారు అక్కర్లేదు. తెలుసా? మనము నడుచుకోవట్లేదు కాబట్టి మనం ఇంకా బోధించబడుతున్నాం, నేర్చుకుంటున్నాం. ఇంకా స్టిల్ వీఆర్ ఇన్ ఏ ప్రాసెస్. ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉండిపోయాం. ప్రభు యొక్క బోధకు అనుగుణంగా మనము నడుచుకోవాలి. అదే దేవునికి తగినట్లు నడుచుకోవడం అంటే. లేఖనాలకు అనుగుణంగా నడుచుకోవడమే దేవునికి తగినట్టుగా నడుచుకోవడం అంటే. వాట్ ఎవర్ ద వర్డ్ సేస్, వాక్యము ఏది సెలవిస్తే అది నువ్వు చేయాలి. వాక్యంలో మనకు అవసరమైన దాన్ని మాత్రం తీసుకొని చేయడం కాదు. వాట్ ఎవర్ విల్లింగ్ టు డూ, మనం ఏదైతే ఇష్టపడి చేయాలనుకుంటాం దాన్ని మాత్రమే తీసుకుంటాం కాదు. ఎవ్రీథింగ్ వీ నీడ్ టు బి ఫాలో. ఎవ్రీ వర్డ్ మస్ట్ బీ ఫాలోడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ఉద్దేశము, ప్రతి ఒక్క ఆలోచన నీ జీవితంలో నీవు జరిగిస్తూ వెళ్ళాలి. అప్పుడే అది దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతుంది. రెండవ మాటలోనికి వెళ్దాం సమయమును బట్టి. రెండవ మాట కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అమ్మా, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచాలి. ఆనందముతో కూడినటువంటి పూర్ణమైన ఓర్పు. ఓర్పు వహించడమే, సహించడమే కష్టం అంటే ఇంకా దాన్ని ఎట్టంట? ఆనందంతో అంట. ఒకటి విషయంలో ఓర్చుకోవడం, ఓర్పు కలిగి ఉండడం. ఇప్పుడు ఆనందంతో ఎవరైనా ఓర్చుకోగలుగుతారా? చెప్పండి. ఒకటి విషయంలో సహించడం, ఆనందంతో సహిస్తారా? ఎప్పుడు సహిస్తారు చెప్పండి? ఎప్పుడు ఓర్చుకుంటారో చెప్పండి? ఒక తల్లి చంటి బిడ్డను చూసుకునేటప్పుడు ఏమైనా కానీ సహిస్తూనే ఉంటుంది. ఎంతైనా కానీ అప్పుడు కోపం రాదు. అది ఆనందంతో కూడినటువంటి సహింపు అనమాట. యాక్సెప్టెన్స్, అది అంగీకరించడం. ఇది దేవుడు ఇక్కడ సంఘము కూడా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసి ఓర్చుకొని ఉండాలి. ఎలా ఓర్చుకోవాలో తెలుసా? ఎలా సహించుకోవాలో తెలుసా? ఆనందముతో సహించుకోవాలట. ఇది చాలా చాలా కష్టతరమైనటువంటి పని. ఓర్చుకోమనండి, ఓర్చుకుంటాం. కావాలంటే లోపల కోపాన్ని పెట్టుకొని ఓర్చుకుంటాం. లోపల కోపం ఉంటుంది, లోపల వాడిని కొట్టేయాలని పని, కోపం వస్తుంది. ఆ చెంపు చెల్లు అనిపిస్తుంది. ఏవో అనిపిస్తుంది లోపల. ఆ కోపం తట్టుకుంటా ఉంటాం, లోపల ఓర్చుకుంటా ఉంటాం లోపల. అలాంటి ఓర్పును గురించి రాయబడలే ఇక్కడ ఎలాంటి ఓర్పు ఉండాలంటే ఆనందముతో కూడిన ఓర్పట, ఆనందముతో కూడినటువంటి దీర్ఘశాంతమట. నీవు దీర్ఘశాంతము చూపించాలి. ఎట్లా? ఆనందముతో, పూర్ణమైనటువంటి ఓర్పు అంట. అది ఇక్కడ కొరుగుతుంది. ప్రభు కోరుకుంటుంది అది ప్రతి విశ్వాసులో. ప్రభుని ఎలా సంతోషపెట్టగలుగుతామంటే ఆనందంతో. ఇక్కడ యేసు ప్రభు వారు సిలువ వేయబడుతున్నటువంటి సమయంలో, ఆయన కొరడాతో కొట్టబడుతున్నప్పుడే కానీ, సిలువ మోస్తున్నటువంటి సమయంలోనే కానీ ప్రభు తన పాపములను బట్టి ఆయన సిలువ మోయలేదు. ఎవరి పాపములను బట్టి సిలువ మోసాడు? మానవాళి పాపముల నిమిత్తము, మానవాళి యొక్క రక్షణ నిమిత్తము ఆయన శ్రమను పుచ్చుకున్నాడు. కనుక ఆ శ్రమను ఆయన ఎలా ఓర్చుకున్నాడు అంటే సంతోషంతో చేశాడు. ఆయన దుఃఖపడుతూ చేయలేదు. ఆయన నా కర్మకు వచ్చింది ఇది, నేను చేయాల్సి వస్తుంది ఇది అనుకొని చేయలే. ఆయన మనందరి రక్షణ కొరకు ఆయన శ్రమను అనుభవించడానికి తండ్రికి అభిష్టమైన లేఖనం రాయబడుతుంది. ఇష్టమైనట, ఇష్టపూర్వకంగా
ప్రభువు చేశాడు కనుకనే రక్షణ మనకు అనుగ్రహించబడింది. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఎలా జీవించాలి, ఎలా ఓర్చుకోవాలి, ఎలా దీర్ఘశాంతాన్ని కనపరచాలి అంటే ఆనందముతో కూడినటువంటి ఓర్పు కావాలి. ఆనందముతో కూడినటువంటి ఓర్పు. లేఖనంలోనికి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. మొదటి నుండి చూద్దాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. ప్రేమనేటువంటి సంగమా, ప్రభు అంటున్నాడు, మీలో ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎంతో శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటూ, ప్రేమతో సహించుకోవాలి, ప్రేమతో సహించుకుంటూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోవాలని బ్రతిమాలుచున్నాను అంటాడు. సంపూర్ణమైనటువంటి వినయము, సాత్వికము, పిలుపునకు తగినటువంటి దీర్ఘశాంతము, నీ పిలుపునకు తగినటువంటి రీతిలో నీవు జీవించడానికి తగినటువంటి జీవితం అంటే ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చూపించినటువంటి దీర్ఘశాంతం, ఆయన చూపించినటువంటి సహనము, ఆయన చూపించినటువంటి ఓర్పు, ఇవి కదా క్రైస్తవ జీవితంలో ఉండాల్సింది. ఇవి ఉంటే కదా ప్రభువును నీవు సంతోషపెట్టగలిగేది. ఇవి ఉంటే కదా నీవు నేను సంఘంలో సంఘముగా ఉండి ప్రభువును సంతోషపెట్టగలిగేది. మనం ఎన్ని సంవత్సరాలు ప్రభువును ఆరాధిస్తే ఏంటండి, ప్రభువును సంతోషపెట్టకుండా మన సంతోషాన్ని మాత్రమే పరిపూర్ణం చేసుకుంటాం. ఇప్పుడు మనం చేసే ప్రతిదీ ఎవరిని సంతోషపెట్టడానికి చేస్తాం? మనల్ని కాదంటారా? మనం చేసే పని దేవుని సంతోషపెడుతుందా? ఏ విషయంలో దేవుని సంతోషపెడుతుంది? ఎట్లా సంతోషపెడుతుంది? ఎట్లా సంతోషపెట్టగలుగుతామంటే ఇక్కడ వ్రాయబడుతున్న మాటలు, నాకు తగినట్లుగా నీవు జీవిస్తే నేను సంతోషపెడతా. నేను కోరుకున్నటువంటి జీవితం ఇది. నీ విషయంలో నేను ఎలా ఉన్నానో అలా నీవు ఉండాలని ఆశపడ్డాడు. ప్రభు యొక్క ఉద్దేశము ఆయన ఈ లోకంలో ఎలా జీవించాడో అలాగే మనమును జీవించాలని అనుకున్నాడు. అదే విశ్వాసము, అదే నిరీక్షణ, అదే ఓర్పు, అదే సహనము, అదే ప్రేమ, అదే దీర్ఘశాంతము చూపిస్తూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన వారై ఒకరితో ఒకరు సంబంధాలు కలిగి ఒకరితో ఒకరు ఒక్క శరీరముగా ఈ లోకంలో జీవించడానికి కదా ప్రభు ఏర్పాటు చేసుకుంది. To live like one body in Christ. ఒక శరీరముగా ఉండడానికే కదా ప్రభు మనల్ని పిలుచుకున్నటువంటి. మరి మనం ఎలా జీవిస్తున్నాం? ఎవరిని సంతోషపెడుతున్నాం? మన ఆలోచనలు, మన ఉద్దేశాలు దేవుణ్ణి సంతోషపెట్టాలి. గుర్తుపెట్టుకోండి, మన జీవిత శైలి, విధానం దేవుణ్ణి సంతోషపెట్టాలి, నాట్ ద పీపుల్. ఎందుకంటే జనాలకి మనం నచ్చాలని ఏం లేదు. ఒకరోజు నచ్చుతాం, రెండో రోజు నచ్చం. జనుల కోసము ఏది చేయకండి, ప్రజల కోసం కాదు, చేయాల్సింది దేవుని కోసం. లివ్ ఫర్ గాడ్, నాట్ ఫర్ ద పీపుల్. దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే నీ జీవితము దేవునికి ఎలా జీవించాడో అలా ఈ లోకంలో జీవించవలసినటువంటి వారము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూడగలిగితే 5వ వచనం నుండి చూద్దాం. దెబ్బల యందును, చెరసాలలో, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగ్రత్తలోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి
ఘనతల వలన సుకీర్తి దుష్కార్యముల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై ఉండినట్లు సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లు బహుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమట్లుండి సమస్తమును కలిగిన వారము. లోకము దృష్టిలో మేము ఏమీ లేని వారమే, కానీ ప్రభు దృష్టిలో అన్నీ కలిగి ఉన్నవారు. దేవుని దృష్టిలో ఉన్నతమైనటువంటి స్థితిలో మేమున్నాం. మేము లోకం దృష్టిలో మోసగాండ్రమో కనపడవచ్చు, కానీ మేము సత్యవంతులం. దేవుని దృష్టిలో ఇదిగో జీవిస్తున్న వారం, కానీ లోకం దృష్టిలో చనిపోతున్నటువంటి వారం. అంటే ఈ కంపారిజన్ చెప్తాడు. అంటే లోకం మనల్ని ఎలా చూస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ లేదు. లోకం మనల్ని ఎలా ఎంచుకుంటుంది అనేది అవసరం లేదు. నీవు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు? దేవుణ్ణి నీవు సంతోషపెట్టగలిగినటువంటి స్థితిలో ఉన్నావా? నీ జీవితము, నీ ఓర్పు, నీ సహనము, నీ దీర్ఘశాంతము, నీ ప్రేమ, నీ యొక్క విశ్వాసము దేవుణ్ణి సంతోషపెడుతుందా? దీని గురించి చూడు. మన విశ్వాసాన్ని మనుషులకు కనపడాలనే ప్రయత్నం చేస్తాం, మన ప్రార్థన మనుషులకు కనపడాలనే చేస్తాం కదా. అలాంటి ప్రార్థన గురించి ఏమంటాడు ప్రభు? అది వేషధారంతో కూడినటువంటి ప్రార్థన అంటాడు. మనుషులు కనపడడానికి నువ్వేం చేయని అవసరం లేదు. మనుషుల కోసం కాదు మనం చేయాల్సిందే దేవుని ఎదుట మనము చేయడానికి ఉన్నాం. సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతంతో ఉపదేశమని పౌలు తిమోతికి రాస్తాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. నీవు దీర్ఘశాంతంతో బోధించు తిమోతి. వాళ్ళు వింటున్నారా, వినట్లేదా? వాళ్ళు అంగీకరిస్తున్నారా, అంగీకరించట్లేదా? నువ్వు వాటన్నింటి గురించి ఆలోచించద్దు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, సమయమందును అసమయమందును ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. నువ్వు చేయాల్సిన పనిది. నేను చెప్పి విసిగిపోయాను ప్రభా, నేను వారికి బోధించి విసిగిపోయాను, వారు వినరు అంటే ఇర్మియా అంటాడు దేవునితో, అయ్యా వాళ్ళు వినరు, నేను చెప్పి విసిగిపోయాను, ఇంక మళ్ళీ నేను వాళ్ళకి చెప్పలేనంటే దేవుడు అంటాడు ఇర్మియాతో, ఇర్మియా నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి, నువ్వు బోధించాల్సింది నువ్వు బోధించు, వినకపోతే నేను చూసుకుంటా అంటాడు. వినకపోతే నేను చేస్తా, అది నీ బాధ్యత నువ్వు చెప్పడం. వాక్యము బోధిస్తున్నటువంటి బోధకులు, సేవకులు వారి బాధ్యతగా వారు బోధిస్తున్నారు. మనం అనేక సంవత్సరాలు వింటున్నాం, కానీ ఆ వాక్యం మన జీవితంలో ఎంతవరకు అవలంబించుకుంటున్నాం, ఆ లేఖనాల్లో ఆ ఉద్దేశాలను ఎంతవరకు మనం పాటించగలుగుతున్నాం? పాటిస్తేనే కదా ప్రభువును సంతోషపెట్టగలిగేది. పాటించకుండా విని మాత్రం ఉండిపోతే ప్రభువుని ఎలా సంతోషపెట్టగలుగుతాం? ఎలా మన జీవితాలను కట్టుకోగలుగుతాం? ఎలా ప్రభువులో మనం వృద్ధి చెందగలుగుతాం? ఎలా ప్రభువులో మనం స్థిరపరచబడగలుగుతాం? సంవత్సరాలు గతించిపోతూ ఉంటే నూతన కార్యాలు మన జీవితంలో ఏడ చూడగలుగుతున్నాం? అదే క్రైస్తవ జీవితం కదా, అదే విశ్వాస జీవితం కదా, కొన్ని సంవత్సరాల నుండి ఇలాగే జీవిస్తున్నాం కదా. ఇస్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితాల్లో ఏదైనా మార్పు కనబడుతుందా? ఇదే క్రైస్తవ జీవితం, అదే 10:30కో 11 గంటలకు 11:30కో ఆలయానికి వచ్చే జీవితమే కదా. ఏమన్నా మార్పు ఉందా మన జీవితంలో? అదే వాక్యానికి ముందు వచ్చేటటువంటి జీవితమేగా. ఇస్ దేర్ ఎనీ చేంజ్? కొన్ని సంవత్సరాల నుండి వింటున్నాం, కానీ 10 గంటల ఆరాధనకు వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. 10 మంది కూడా ఉండరు 10 గంటల ఆరాధనకి, తెలుసా? 10 మెంబర్స్ కూడా ఉండరు కనీసం. చేసిన వాళ్ళే మరలా నెక్స్ట్ వీక్ ప్రార్థనలు వాళ్ళకే వస్తూ ఉంటాయి, ఆ 10 మందిలోనే తిరుగుతుంటాయి.
ఎందుకు మీరందరూ ఎందుకు చేయలేరు? మీకు అందరికి ఎందుకు అవకాశం రాదంటే మీరు రారు కాబట్టి. దెర్ ఈజ్ నో చేంజ్, మార్పు లేదు. ఇప్పటికీ ఏదైనా మనం మీటింగ్స్ ఉన్నాయంటే మనం 7 గంటలకు అని చెప్తే 8 గంటలకు కూడా రారు జనాలు. ఏమంటే వీఆర్ బిజీ విత్ అవర్ వర్క్స్. దేవుని పని కంటే, దేవుడిని ఆరాధించడం కంటే మనకు ముఖ్యమైన పనులు అనేకం ఉంటాయి, చాలా ఉంటాయి. మరలా వచ్చేది ఆలస్యంగా, వచ్చిన తర్వాత మరలా ఇప్పుడు ఒకవేళ ఆ రోజు స్పీకర్ కానీ ఎక్కువ మాట్లాడాడు అనుకో, సమయం ఎక్కువ తీసుకున్నాడు అనుకో, బా చాలా టైం చెప్పాడండి. ఏం చెప్తే ఏమైంది చెప్తే ఒక్క పూట కానీ వింటుంది, రోజంతా కూర్చొని వినవుగా. ఎక్కడ ఆగిపోతున్నాం తెలుసా? ఒక పరిమితి పెట్టేసుకొని నాకు ఇంతవరకే కావాలి ఈ జీవితం, నాకు ఇంతవరకే కావాలి విశ్వాస జీవితం, నేను ఇంతవరకే వింటా, ఇంతవరకే ఉంటా. ఒక బాక్స్ తీసుకొని ఒక పెట్టె, ఆ పెట్టెలోనే కూర్చొని ఇంతే, ఇక్కడే ఉంటా నేను. ఏం బయటికి రావా? రా, బయటకు వస్తే కదా నీ విశ్వాస జీవితం ఏంటో, నీ క్రైస్తవ జీవితం ఏంటో, నీవు ప్రభువుతో కలిగి ఉన్నటువంటి సంబంధము ఎంత బలమైనదో తెలిసేది. బయటికి రా, అక్కడే ఉండిపోతాం. ప్రభువుకు సమయం ఇవ్వలేకపోతే, ప్రభువును ఆరాధించడానికి, ప్రభు ఆలయంలోనికి రావడానికి సమయం ఇవ్వలేకపోతే ఎందుకు మన క్రైస్తవ జీవితాలు? సంఘ వార్షికోత్సవ మీటింగ్స్ ఉన్నాయి. మీటింగ్స్కి రావాలంటే జనాలు ఏడ నుండి వస్తారు, ఎట్లా వస్తారు, ఎప్పుడు వస్తారు? ఎవరి ఆలయ వార్షికోత్సవం? ఊర్లో వాళ్ళదా? రామ్నగర్ సంఘందా? మన సంఘస్థులు ఎప్పుడు వస్తారు? మీరు ఎప్పుడు వస్తారు? మీరందరూ సంఘస్థులే కదా, మన సంఘ వార్షికోత్సవేగా. ఎప్పుడు వస్తారు మీరు? ఆ రోజు 7 గంటలకు ఆరంభం అంటే ఎన్ని గంటలకు వస్తారు అనుకోండి, మీరే అనుకోండి. ఎన్ని గంటలకు వస్తారు? 79 సంవత్సరాల నుండి వస్తున్నారు కదా, 78 సంవత్సరాలు వచ్చారుగా. ఇన్ని సంవత్సరాల నుండి ఏ టైంకి వచ్చేవాళ్ళు? 7 గంటలకి స్టార్ట్ అంటే మనం 8:30, 9, ఇంకా కొంతమంది భోజనాలు పెట్టే టైంకి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకు భోజనం చేయడానికి? తినేసిపోదాం, సరిపోయా. శారీరకమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడేదే నీవు, ఆత్మీయమైన ఆహారం తీసుకోవడానికి, ఆత్మీయంగా ప్రభువును ఆరాధించడానికి ఎందుకు నీవు ఒక అడుగు వేయలేకపోతున్నావు? కారణం ఏంటంటే చెప్పా కదా, మనం ఒక గిరి తీసుకొని ఆ గిరిలో కూర్చొని ఇదే ఇంతే, నేను ఇంతే, నేను ఇంతే, నేను మారను, మార్చుకోను. ఎవరి కోసం నేను ఎందుకు మారాలండి? ఎవరి కోసం నిన్ను మారమని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. నీ కోసమే నిన్ను మారమని అడుగుతున్నాం ఇక్కడ. ప్రభువు కోరుతుంది ఆయన కోసం కాదు, ఆయన సంతోషపెట్టినప్పుడు నీ జీవితము పరిపూర్ణమైన స్థితిలోనికి వెళ్తుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీవు నన్ను సంతోషపెట్టుట వలన నీ జీవితం పరిపూర్ణమవుతుంది. నీవు ప్రభువుకు తగినట్లుగా నడుచుకున్నప్పుడు నీవు ఎక్కడ ఉండగలుగుతావు? తేజో నివాసులైనటువంటి పరిశుద్ధతతో కూడా ఆయన సముఖంలో ఉండడానికి పిలువబడినటువంటి వాడవు నువ్వు. అలాంటి జీవితం కదా జీవించడానికి ఉంది నువ్వు. అందుకు కదా ప్రభు పిలుచుకుంది. 3వ మాటలోనికి వెళ్దాం. ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలి. బలపరచబడడానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు, బలహీనపరచబడడానికి. యు నీడ్ టు బి స్ట్రెంగ్థెన్డ్ ఇన్ గాడ్ ఎవ్రీడే. ప్రభువులో ప్రాతినిత్యము నీవు బలపరచబడుతూనే ఉండాలి. యు నీడ్ టు బి స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. నువ్వు బలపడుతూ ఉండాలి. కానీ ఇక చాలు, నాకు ఎట్లా అయిపోయిందంటే, భోజనం చేసేటప్పుడు అన్నం తినేసి కడుపు నిండగానే ఎట్లయితే చాలు అంటామో, ఇక్కడ మనం ఏమవుతుందంటే ప్రభులోకి వచ్చాం, బాప్టిజం తీసుకున్నాం, ప్రభు భోజనం తీసుకున్నాం, సంఘ సభ్యత్వం ఉంది, రేపు చచ్చిపోతే పోయి కూడా పోతాం,
మాకు స్థలం ఉంది, చాలు, అయిపోయింది, ఫినిష్. పెళ్ళిళ్ళు అయిపోయినాయి మా పిల్లలకి, ఇంకేంటి, ఇంకేం అవసరం లేదు, అయిపోయింది, ఫినిష్. పెళ్ళిళ్ళ కోసమే బాప్టిజాలు కదా, అయిపోయింది అంతటితో, ఇక చాలు, అక్కడ ఆగిపోయాం. అక్కడ ఆగిపోవడానికి కాదు కదా క్రైస్తవ జీవితం, అక్కడికి ఆగిపోవడానికి కాదు కదా ప్రభు నీ కోసం మరణించింది, అక్కడితో ఆగిపోవడానికి కాదు కదా నీ కోసం నా కోసం సులువు మీద శీలలతో కొట్టబడి రక్తము కాల్చి నీ కొరకు శ్రమను పుచ్చుకుంది. అందుకు కాదు కదా పరము నుండి దిగి వచ్చి మానవుడిగా ఈ లోకంలో జన్మించింది, అందుకు కాదు కదా. అంతటితో ఆగిపోయే పని అయితే ప్రభు రావడం ఎందుకు, ప్రభు ఇంత కార్యము చేయడం ఎందుకు, ఆయన అంత శ్రమను పుచ్చుకోవడం ఎందుకు? ఆయన తిరిగి నిన్ను ఆయన సముఖంలో చేర్చుకోవాలనేది ఆయన పరిపూర్ణమైనటువంటి ఉద్దేశం. దాన్ని నెరవేర్చడానికి కదా ప్రభు పిలుచుకుంది. అందుకే అంటాడు, ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలి. వి నీడ్ టు బి స్ట్రెంగ్థెన్డ్ ఇన్ గాడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్, ఇన్ ఎవ్రీ డే. దేవుని వాక్యములో మనల్ని మనం బలపరుచుకోవడానికి ఉన్నాం. ఎంత వాక్యము చదివినా ఆ వాక్యము నిన్ను బలపరుస్తుందే కానీ బలహీనపరచదు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క లేఖనాలు నిన్ను బలపరిచేవే కానీ బలహీనపరిచేవి కాదు. పౌలు అంటాడు, ఒక మాటను చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోజిట్ పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో అక్కడ చూస్తే పౌలు అంటాడు, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు నా బహు సంతోషముగా అతిశయపడదు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవముల్లోనూ నేను సంతోషించున్నాను. క్రీస్తు విషయమై కలిగినటువంటి బలహీనతలు గుర్తుపెట్టుకోండి. మనకు కలిగిన మన స్వలాభం కోసం, మనకు మన స్వార్థం కోసం కలిగినటువంటి వాటి విషయంలో మనం పొందుకునే శ్రమను చూసి నేను క్రీస్తు విషయమై బలహీనుడు అయినప్పటికీ దేవుడు నన్ను బలపరుస్తాడు. నీ విషయానికి కాదు ఇక్కడ వ్రాయబడుతుంది. క్రీస్తు విషయమై క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. క్రీస్తు నిమిత్తం, క్రీస్తు నిమిత్తము నీవు దూషింపబడినప్పుడు, క్రీస్తు నిమిత్తం నీవు బాధింపబడినప్పుడు, క్రీస్తు నిమిత్తము నీవు హేళన చేయబడుతున్నప్పుడు, క్రీస్తు విషయమై క్రీస్తులో నీవు నడుచుకున్నటువంటి విధానాన్ని బట్టి క్రీస్తు కొరకు నీవు క్రీస్తుకు తగిన జీవితాన్ని నీవు జీవిస్తున్నప్పుడు, నీవు నిందపాలైనప్పుడు అప్పుడు సంతోషించు. ఎందుకు? నేను క్రీస్తు నందు ఉన్న విధమును బట్టి హింసింపబడుతున్నా, హేళన చేయబడుతున్నా, నిందించబడుతున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నీ జీవితాన్ని బట్టి కాదు, నీవు క్రీస్తుని బట్టి నిందించబడుతున్నావు కాబట్టి నీవు అతిశయించవచ్చు. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. క్రీస్తు విషయమై నీవు బలహీన పడితే ప్రభు నిన్ను బలపరుచుకుంటూ పోతాడు. నాకు శక్తి లేదండి, నేను చేయలేనండి, నేను రాలేనండి, నా వల్ల కాదండి, నా చేత కాదండి, ఏమి చెప్పవాకండి, ఇవేమి చెప్పవాకండి. క్రీస్తు నిన్ను బలపరచడానికి ఉన్నాడు. హీ కెన్ స్ట్రెంగ్థెన్ యూ టు క్లైంబ్ హిస్ మౌంటైన్ కదా. దావీదు అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు ఎక్కించు ప్రభువా నన్ను. నేను ఎక్కలేను కానీ నువ్వు ఎక్కించగలవు. కెన్ మేక్ యూ టు క్లైంబ్ దట్. ప్రియమైన వారలారా, ఎప్పుడు బలహీనడో అప్పుడు నిన్ను నువ్వు బలపరుచుకోవాలి. బలపరచబడడానికి ప్రభు మనల్ని పిలుచుకుని ఉన్నాడు. ఒక మాట నేను చదివి వాక్యాన్ని ముగించేస్తాను. దేవుడు మనలో
ఎందుకు ఆయనకు సంతోష పెట్టేటటువంటి వారిగా చేయమంటున్నాడంటే, ఆయన సంతోష పెట్టినట్లుగా మనల్ని జీవించమంటున్నాడంటే, అలాంటి జీవితం అది మనకు ఏమవుతుందంటే, సామెతల గ్రంథంలో ఒక మాట వ్రాయబడుతుంది, 16వ అధ్యాయము 7వ వచనము, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ఎప్పుడు దేవునికి ఒకని ప్రవర్తన ప్రీతికరమైనప్పుడు, ఇష్టమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా, ఎంత గొప్ప మాట, నీవు నీ జీవితము నీ ప్రవర్తన దేవునికి ఇష్టపూర్వకం అయితే, ప్రీతికరమైతే, దేవుని సంతోషపెట్టేదైతే, ఆయన వాని శత్రువులను ఏం చేస్తాడట? మిత్రులుగా చేస్తాడట. ఇట్ మీన్స్ దెర్ వోంట్ బి ఎనీ ఎనిమీస్. శత్రువు అనేవాడు ఉండడు నీ జీవితంలో. ఎవ్రీబడి విల్ బి యువర్ ఫ్రెండ్. ప్రభువును సంతోష పెడితే నీ జీవితంలో శత్రువు ఉండడు, గుర్తుపెట్టుకోండి. ప్రభువుకి ఇష్టపూర్వకంగా నీవు జీవిస్తే నీ జీవితంలో శత్రువు ఉండడు. సో ఈరోజు ఈ 3 మాటలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభుని ఎలా సంతోష పెట్టగలుగుతామంటే, ఆయనకు తగినట్లుగా నడుచుకోవడాన్ని బట్టి, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతాన్ని కనపరచడాన్ని బట్టి, ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడినప్పుడు, అప్పుడు నీవు ప్రభువును సంతోష పెట్టగలుగుతావు. దెన్ యూ కెన్ ప్లీజ్ గాడ్ విత్ యువర్ మేనర్, విత్ యువర్ లైఫ్, విత్ యువర్ బిహేవియర్. దేవుడు కోరుకునేది అదే. ఇన్ని సంవత్సరాలు మనం జరుపుకుంటున్నాం, కానీ మనం ఎవరిని సంతోష పెట్టడానికి చేసుకుంటున్నామో చూసుకోండి ఒకసారి. ఎవరిని సంతోష పెట్టడానికి మన జీవితాన్ని జీవిస్తున్నాం చూడండి. నీ పొరుగు వాడినా, నీ ఇంట్లో వారినా, నీ కుటుంబీకున్నా, లేదా నువ్వు చేసే పని దేవుణ్ణి సంతోష పెడుతుందా? దేవుణ్ణి సంతోష పెట్టకుండా, దేవునికి అంగీకారంగా కాకుండా నువ్వేం చేసినా that won't be any useful to your life, to your spiritual life. కనుక నీవు దేవుని సంతోష పెట్టాలి, నీ జీవితం దేవునికి ప్రీతికరంగా ఉండాలి. అప్పుడే there won't be any enemies in your life. నీకు శత్రువు అనేవాడే ఉండడు, అందరూ మిత్రులు అయిపోతారు. కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మేము నిన్ను సంతోష పెట్టడానికి ఈ లోకంలో మేము జీవించాలి. మా జీవిత విధానము, మా శైలి నిన్ను సంతోష పెట్టాలి తండ్రి. ఈ లోకంలో ఎంతసేపటికి మా సంతోషాలు, మా ఉద్దేశాలు, మా ఆలోచనలు, మా తలంపులు మేము నెరవేర్చుకోవడానికి తాపత్రయపడుతున్నాము. కానీ మా కొరకు సిలువ మాను మీద వేలాడిన నిన్ను సంతోష పెట్టాలని ఏనాడు తలంచుకోలేదు. ఈరోజు నీ లేఖనాలు మాకు సెలవిస్తున్నాయి. ఆయన్ను సంతోషపెట్టినట్లు, ఆయనకు తగినట్లు నడుచుకోవాలి. ఆయన్ను ఓర్పుతోనూ, ఆనందముతో కూడినటువంటి ఓర్పుతోనూ, దీర్ఘశాంతమును కనపరచాలి. ఆయన మహిమా శక్తి బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలని నీ లేఖనాలు మాకు జ్ఞాపకం చేస్తున్నాయి. మరి మా జీవితంలో మేము అలా జీవించడానికి, మా జీవితాల ద్వారా నిన్ను మహిమపరచడానికి, మా జీవితాల ద్వారా నిన్ను ఆనందింపచేయడానికి, మా జీవితాల ద్వారా నిన్ను సంతోషభరితులను చేయడానికి, మా జీవితాల ద్వారా నిన్ను మహిమపరచడానికి మాకు అట్టి ధన్యతను అనుగ్రహించమని, అట్టి ప్రీతికరమైనటువంటి జీవితాలు మాకు మేలును చేకూరుస్తాయని, అట్టి మేలు మేము పొందుకున్నటకు నీ కృపను మాకు అందించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆపాదిస్తూ, మా ప్రభువును రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.